తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత బస్సుల్లో రద్దీ పెరిగింది. 4,00,00,000 జీరో టికెట్లు ఇచ్చిరంటేనే ఈ 20 రోజుల కాలంలో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు పూర్వం దీని కారణంగానే ఇంతకు పూర్వం ఉన్న ఒకానొక సంప్రదాయం తలకిందులై మరో రూపంలో వస్తున్నది. స్త్రీలకు బస్సులో కొన్ని ప్రత్యేకమైన సీట్లుండేవి. ఈ మహిళలు రద్దీ పెరిగింది కాబట్టి బస్సులలో ఉచితంగా ఎక్కే వారికి, టికెట్లు తీసుకునే వారికి మధ్య వాగ్యుద్ధం జరుగుతున్నది. చాలా జిల్లాల నుంచి ఇలాంటి రిపోర్ట్‌లే వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి ఆర్టీసీ అధికారులు బహుశా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పురుషులకు ప్రత్యేకము అని సీట్ల పైన రాస్తారని నమస్తే తెలంగాణలో వచ్చిన ఒక కథనం. బహుశా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా ఒక విజ్ఞప్తి చేసిండు. ప్రతి స్టాప్ దగ్గర ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఎక్కి తక్కువ దూరానికే బస్సులు ఆపేస్తున్నారు. దీనివల్ల సమయానికి బస్సులు బస్టాండ్‌లకు రాలేకపోతున్నాయి. సమయం వృధా అవుతున్నదని చెప్పి ఆయనకు విజ్ఞప్తి చేసి మీరు వీలైతే గనుక పల్లె వెలుగు ఆర్డినరీ బస్సుల్లో ఎక్కండి. ఎక్స్‌ప్రెస్‌లలో ఎక్కడం వలన ఆ దూరం వెళ్ళే వారికి కూడా ఇబ్బంది అవుతున్నది ఒక విజ్ఞప్తి కూడా చేయడం. దీంతో పాటు చాలామంది మహిళల నుంచి కూడా ఒక విజ్ఞప్తి వస్తూ ఉన్నది. మీరు అందరికీ ఉచితంగా ఇవ్వకండి. అందులో కొన్ని మినహాయింపులు ఇవ్వండి. కూలి చేసుకునే వారికో లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వారికో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప ఉద్యోగాలు చేస్తున్న వారికి, నెలకు అంతో ఇంతో సంపాదించుకునే వారికి వీరికి ఎందుకు ఇవ్వాలి? ఇది ప్రభుత్వం పైన భారం పడడమే కాకుండా ఆర్టీసీ రద్దీ పెరిగి ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులైన వారికి అది అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని మరోసారి ఆలోచించండి. అందరికీ ఉచితం వద్దని వారు మొరపెట్టుకుంటున్నారు. ఇట్లా చాలా రకాల వార్తలు కూడా మీడియాలో వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ప్రభుత్వ టీచర్ల నుంచి విజ్ఞప్తి వస్తూ ఉన్నది. ఇప్పటికి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టికెట్లు తీసుకొని వెళ్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన స్కీమును తమకు వద్దు అని చెప్పడం, బహుశా సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన తర్వాత సుమారుగా 4 లక్షల మంది వెనక్కి ఇవ్వడం మన దగ్గర. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించింది ఆ తర్వాత ఇది అందరికీ వద్దు, ఉచితాలు మంచిది కాదు, ఉచితం అనుచితం, డబ్బులున్న వారు టికెట్ తీసుకొని వెళ్తారు అని చెప్తున్నారు. బహుశా ఈ పథకం అమలు చేసే ముందు దీనిపైన సాధక బాధకాలు ఏముంటాయి, పురుషుల విషయంలో ఏం చేయాలి, ఏ బస్సులకు వారు పరిమితం చేయాలి, అన్ని బస్సులకు తెలంగాణ వ్యాప్తంగా వరకల్లా అది విస్తృతమైన జర్నీ అవుతుంది. ఇందులో సీరియస్గా వెళ్ళాలనుకున్న వారికి లేకపోతే ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటారు. కానీ డబ్బులు ఇచ్చి వెళ్తున్న వారికి, ఉచితంగా వస్తున్న వారికి సహజంగానే ఒక ఘర్షణ ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతున్నది. అందుకోసమనే కొన్ని బస్సుల్లో పురుషులకు ప్రత్యేకమైన సీట్లు కేటాయించాలని ఒక యోచన చేస్తున్నట్టుగా కూడా దీనికి ఈ వార్తల సారాంశం ఉన్నది. మరి చూడాలి ఆర్టీసీ అధికారులు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు. అంటే దీనిపైన డిపోల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ప్రతి బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లకు పురుషులకు రిజర్వ్ చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇట్లాంటిది దేశ చరిత్రలోనే వినూత్నమని రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయిస్తే దేశంలో ఇది ఒక వినూత్న అంశంగా నిలుస్తుందని ఒక అంశాన్ని కూడా ఈ కథనం పేర్కొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి గ్యారెంటీగా అమలు చేసింది ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇది నిజంగానే ఒక సంచలనమైన నిర్ణయము. ఇప్పటికది అద్భుతంగానే జరుగుతున్నది. ఇన్ని లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడము, ఆ తర్వాత మనం కర్ణాటకలో 1-2 ఘటనలు ఏవో జరిగినట్లు మనకు మీడియాలో వచ్చినాయి. కానీ మన దగ్గర జరిగిన ఏం లేవు. మహిళలకు 9వ తారీఖు నుంచి చెప్తే కనుక 9వ తారీఖు సాయంత్రం నుంచే మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పెద్ద ఘర్షణ జరిగినట్లు కానీ లేకపోతే కనుక 1-2 చిన్న చిన్న స్వల్పమైన వినాశ కనుక ఈ స్కీమ్ అద్భుతంగానే కొనసాగుతున్నది. ఇక్కడైతే పురుషులు మాత్రం కొన్ని చోట్లలో కొంత గందరగోళం ఉందని ఈ కథనం పేర్కొన్నది. ఆర్టీసీ బస్సులో సీట్లు దొరకపోవడంతో పలు చోట్ల పురుషులు నిరసన తెలిపిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బస్సుల్లో మహిళలతోనే సీట్లు నిండిపోవడంతో పలువురు పురుషులు ఇటీవల హైదరాబాద్లోని మెహదీపట్నం బస్టాండ్లో నిరసన వ్యక్తం చేశారు. బస్సులో ఉన్న సీట్లలో కనీసం 15% సీట్లు పురుషులకు కేటాయించాలని వారు డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకంగా ఓ యువకుడు బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపిండు. ఇట్లా ప్రయాణికులు చెప్పడంతో ఆయన సర్ది చెప్పడంతో వెళ్ళిపోయింది అనేది. ఆర్టీసీ బస్సుల్లో జరుగుతున్న వీటికి సంబంధించింది ఈ నమస్తే తెలంగాణ పేర్కొన్న కథనం అది. అంటే ఉచిత బస్సు ప్రయాణంతో తమకెవరికి ఇబ్బంది లేకుండా
చూడాలని పురుషులు కూడా కోరుతున్నారు. ఇది తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు. ఆ వార్తల్లో విశ్లేషణ, ఆ వార్తలకు సంబంధించిన విశ్లేషణ ఇది.